Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే కెమిస్ట్రీలో స్కోర్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్స్కు కెమిస్ట్రీలో మంచి స్కోర్ చేసుకోవడానికి మెయిన్ క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసాం. దాన్ని ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఓపికగా క్వశ్చన్స్ నోట్ చేసుకోగలిగితే అవే 8 and 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే మోస్ట్లీ ఎగ్జామ్కి వస్తాయి. 2 మార్క్స్ డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే అవి చాలా నెంబర్లో ఉంటాయి. సో ఓన్లీ 8 and 4 మార్క్స్. ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మినిమం 35 మార్క్స్ అవుట్ ఆఫ్ 60. లక్ బాగుంటే 40 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? బట్ డోంట్ ఫర్గెట్. సో వైలెట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. 8 మార్క్స్ విషయానికి వస్తే మనకు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ ద పాస్యులేట్స్ ఆఫ్ బోర్డ్స్ ఆటమ్ మోడల్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ లైన్స్ ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. బోర్డ్స్ ఆటమ్ మోడల్ గురించి రాయాలి. అందులో ఉన్న పాస్యులేట్స్కు 4 మార్క్స్ ఇస్తాడు. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ డిఫరెంట్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు లైమన్, బామర్, ఫ్యాషన్ దానికి ఒక 4 మార్క్స్ ఇస్తాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్ అదే చాప్టర్లో క్వాంటమ్ నెంబర్స్. వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్వాంటమ్ నెంబర్స్. ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి డీటెయిల్డ్గా రాస్తే 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ రాస్తున్నప్పుడు ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్ ఇస్తాడు. కొంచెం జాగ్రత్త, మిస్ అవ్వకుండా రాయండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వస్తే పీరియాడిక్ క్లాసిఫికేషన్లో రైట్ అండ్ ఎస్సే ఆన్ ద డివిజన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేది థర్డ్ క్వశ్చన్. బ్లాక్స్ క్లాసిఫికేషన్, అసలు బ్లాక్స్గా డివైడ్ చేస్తామని డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్ ఇచ్చి ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు, ఎఫ్ బ్లాకు ఈచ్ బ్లాక్కి 1.5 మార్క్ ఇస్తాడు. టోటల్గా 8 మార్క్స్. చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ డిఫైన్ IE1, IE2, వై IE2 గ్రేటర్ దాన్ IE1, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ IE ఆఫ్ అన్ ఎలిమెంట్. అయనైజేషన్ ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ అంటే ఏంటి, సెకండ్ అయనైజేషన్ వాల్యూ ఫస్ట్ అయనైజేషన్ కన్నా ఎక్కువగా ఎందుకు ఉంటాయి, అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఫిఫ్త్ వన్ వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్, హౌ ద ఫాలోయింగ్ పీరియాడిక్ ప్రాపర్టీ చేంజెస్ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, గ్రూప్లో పీరియడ్లో ఎలా చేంజ్ అవుతాయి పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేది క్వశ్చన్. కొన్ని ఇస్తాడు. అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజ్ అనొచ్చు. IE అయనైజేషన్ ఎనర్జీ, EN ఎలక్ట్రోనెగటివిటీ, నథింగ్ బట్ ఓకే. దెన్ D ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దాన్ని ఎలక్ట్రాన్ అఫినిటీ అని కూడా అంటారు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, గన్ షాట్ అని చెప్పచ్చు. ఇవి కాకుండా మీరు కెమికల్ బాండింగ్లో ఏదైనా ఇంకోటి నేర్చుకుంటాం సార్ 8 మార్క్స్ అంటే మనకు హైబ్రిడైజేషన్ క్వశ్చన్ ఉంది. బట్ ఈ మధ్య అడగట్లేదు. అది కూడా ఏంటంటే డిఫైన్ హైబ్రిడైజేషన్, ఎక్స్ప్లెయిన్ different types of hybridization involving s and p orbitals, nothing but sp, sp2 and sp3 hybridization. తర్వాత వెస్పర్ థియరీ కూడా నేర్చుకోవచ్చు, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. బట్ ఈ రెండు ఈ మధ్య అడగట్లేదు. ఓకేనా? గత 5 to 6 years నుంచి ఎక్కడ 8 మార్క్స్లో హైబ్రిడైజేషన్ కానీ వెస్పర్ థియరీ కానీ అడగట్లేదు. సో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చివరిలో చెప్తాను. ఇవి ప్రస్తుతానికి ఇంపార్టెంట్ గన్ షాట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 2 వీటిలోంచి 99% వస్తాయి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఓకేనా? 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ 2 చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కెమికల్ బాండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. కెమికల్ బాండింగ్లో డిఫైన్ అండ్ డిస్క్రైబ్ హైడ్రోజన్ బాండింగ్ ఫస్ట్ క్వశ్చన్, బాగా ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండింగ్ గురించి రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఎగ్జాంపుల్. అంటే డేటివ్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే అమ్మోనియం అయాను, హైడ్రోనియం అయాను, ఇవి ఫామ్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 4 మార్క్స్కి ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ఫాజన్ రూల్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. కంటిన్యూగా 2 సక్సెసివ్ ఇయర్స్ ఒకసారి అడిగాడు ఫాజన్ రూల్స్, చాలా ఇంపార్టెంట్. ఫాజన్ ఏం చెప్తాడు, ఒక బాండ్కున్న కోవలెంట్ నేచర్ గురించి చెప్తాడు. సో ఆ కోవలెంట్ నేచర్ ఎప్పుడు వస్తుంది బాండ్ అనేది తన రూల్స్లో చెప్తాడు. వాటిని ఫాజన్ రూల్స్ అంట. ప్రతి రూల్కి ఒక ఎగ్జాంపుల్. 4 రూల్స్ రాస్తే 4 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డ్రా ద MOED
ఆఫ్ N2 and O2, క్యాలిక్యులేట్ రెస్పెక్టివ్ బాండ్ ఆర్డర్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ నైట్రోజన్కి ఆక్సిజన్కు డ్రా చేసి మ్యాగ్నెటిక్ బిహేవియర్ బాండ్ ఆర్డర్ మెజర్ చేస్తే సరిపోతుంది. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ sp3d sp3d2 హైబ్రిడైజేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. sp3d అంటే పాస్పరస్ పెంటాక్లోరైడ్ PCl5 మాలిక్యూల్, sp3d2 అంటే SF6 సల్ఫర్ హెక్సాక్లోరైడ్ మాలిక్యూల్. వీటి హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకసారి మార్చో మేలోనో అడుగుతూనే ఉన్నాడు. నెక్స్ట్, రైట్ ద పాసిలేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. వన్ అండ్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ గన్ షాట్ క్వశ్చన్ అనొచ్చు, మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీలోని పాస్టులేట్స్ చెప్పాలి. తర్వాత ఈ మధ్య దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వీటికి ఇస్తున్నాడు. డెడ్యూస్ బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రాహమ్స్ లా అండ్ డాల్టన్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాయిల్స్, చార్లెస్, గ్రాహమ్స్, డాల్టన్స్ లాస్ను డెడ్యూస్ చేయమని. డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ బాగా ఇంపార్టెంట్. ఓకే. ఎయిత్ వన్, క్యాలిక్యులేట్ RMS యావరేజ్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ SO2 అట్ 27 degrees Celsius. ఈ క్వశ్చన్ ఈ మధ్య అడగట్లేదు, బట్ ఎప్పటికీ ఇంపార్టెంట్. అది RMS స్పీడు, మోస్ట్ ప్రాబబుల్ స్పీడు, ఓకేనా, యావరేజ్ స్పీడ్ మెజర్ చేయమని. ఓకే, ఇవి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మెయిన్. నెక్స్ట్ స్టాయికియోమెట్రీకి వస్తే 9th క్వశ్చన్, ఏ కార్బన్ కాంపౌండ్ కంటైనింగ్ 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమిన్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కాంపౌండ్ ఇస్ 187.9, క్యాలిక్యులేట్ మాలిక్యులర్ ఫార్ములా. అంటే ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఈ మోడల్ మిస్ అయితే ఇంకో మోడల్ అది కూడా చెప్తారు. ఓకే, ఇంకొన్ని 4 మార్క్స్ చూద్దాం. 10th వన్, కెమికల్ అనాలిసిస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ కంటైనింగ్ కార్బన్ 10.06%, హైడ్రోజన్ 0.85, క్లోరిన్ 89.5. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, దీన్ని కూడా గతంలో అడిగిన క్వశ్చనే. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే మాలిక్యులర్ ఎంపిరికల్ ఫార్ములా పైన ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మాలిక్యులర్ ఎంపిరికల్ ఫార్ములా మిస్ అయిపోతే ఇప్పుడు మనం చెప్తున్న 11th 12th క్వశ్చన్ మోడల్ నుంచి ఒకటి వస్తుంది. బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ ఐదర్ యాసిడ్ మీడియం ఆర్ ఇన్ బేసిక్ మీడియం. ఖచ్చితంగా ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ అన్నా వస్తుంది, లేదా మాలిక్యులర్ ఎంపిరికల్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లం అన్నా వస్తుంది. అదే కింద నోట్ అని మెన్షన్ చేశాం. ఇన్ స్టాయికియోమెట్రీ ఆల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు మాలిక్యులర్ ఎంపిరికల్ ఫార్ములా అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 మోడల్స్ నుంచి ఒకటి మస్ట్గా 4 మార్క్స్కి అయితే వస్తుంది ఆయన. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ 13 మనకు థర్మోడైనమిక్స్. స్టేట్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్, గివ్ ఎగ్జాంపుల్. కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అది కూడా ఎవరు హెస్లా చెప్పాడు, వెరీ ఇంపార్టెంట్, మస్ట్గా వస్తుంది, పొరపాటు కూడా మిస్ అవ్వకూడదు. అయితే సింపుల్గా ఎలా రాయాలంటే డెఫినేషను, స్టేట్మెంట్ అంటాం కదా, తర్వాత ఎగ్జాంపుల్, కార్బన్ డైఆక్సైడ్ సింథసిస్, అంతే. కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ సింగిల్ స్టెప్, మల్టీ స్టెప్, డెల్టా హెచ్ వాల్యూస్ వేస్తే చాలు, ఎక్కువ ఏం మ్యాటర్ ఏం అవసరం లేదు. ఇక్కడ స్టేట్మెంట్కి 2 మార్క్స్, ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్కి 2 మార్క్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ అదే చాప్టర్లో 2 మార్క్స్కి అడగాలి క్వశ్చన్స్ అనుకుంటే వాట్ ఆర్ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, అలాగే స్టేట్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా, థర్డ్ లా చాలాసార్లు అడిగాడు, సెకండ్ లా ఇంతవరకు అడగలేదు, బట్ నో ప్రాబ్లం, ఒకసారి చదువుకొని ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఎక్స్టెన్సివ్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు. నెక్స్ట్ కొంచెం అడగడానికి స్కోప్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ హీట్ కెపాసిటీ, సిపి, సివి, షో దట్ సిపి మైనస్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ క్వశ్చన్ హీట్ కాన్స్టెంట్ కాదు, హీట్ కెపాసిటీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 4 మార్క్స్లో, స్టేట్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ అమోనియా బై హేబర్ ప్రాసెస్ అండ్ సింథసిస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. ఈ రెండిట్లో ఫస్ట్ది ఎక్కువ అడుగుతున్నాడు, అది కూడా ఏంటి, సింథసిస్ ఆఫ్ అమోనియా బై హేబర్ ప్రాసెస్ ఎక్కువగా అడుగుతున్నాడు. సో లీ చాట్లియర్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ రాసినందుకు 1 మార్క్ ఇస్తాడు, తర్వాత దాని అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 3 మార్క్స్ ఇస్తాడు, మొత్తం 4 మార్క్స్ ఇస్తాడు. ఓకే, తర్వాత యాసిడ్స్ అండ్ బేసెస్ లేక వస్తే వాట్ ఈజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, ఇలిస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్. ఒక్కసారి అడిగాడు కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. తర్వాత రైట్ కాంజుగేట్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఒక కాంజుగేట్ యాసిడ్ రాయాలి లేదా ఒక కాంజుగేట్ బేస్ రాయాలి అంటే మనకు ఏంటో తెలిస్తే
కింద 4 ఇస్తాడు, OH మైనస్ H2O, HCO3 మైనస్ H2O2, వేరే ఏమైనా ఇవ్వచ్చు. వీటికి యాసిడ్స్ బేసిస్ డ్రా చేయమంటాడు, రాయమంటాడు. సింపుల్. కాంజుగేట్ యాసిడ్ కావాలంటే H+ కలపాలి, కాంజుగేట్ బేస్ కావాలంటే H+ రిమూవ్ చేయాలి మన ఇచ్చిన కాంపౌండ్ నుంచి. దట్స్ ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ విత్ ఎగ్జాంపుల్. లూయిస్ యాసిడ్ బేస్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు విత్ ఎగ్జాంపుల్స్తో. ఓకే. తర్వాత డిఫైన్ కామన్ అయాన్ ఎఫెక్ట్, బఫర్ సొల్యూషన్, గివింగ్ ఎగ్జాంపుల్. ఇది రేరు, 2 మార్క్స్కి అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ద ఫాలోయింగ్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. చాలా ఇంపార్టెంట్. ఏమైనా 2 ఇవ్వచ్చు కూడా, 3 అడగకున్నా కూడా. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్, రైట్ ఏ నోట్ ఆన్. ఇది చాలా ఇంపార్టెంట్. హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్, హార్డ్నెస్ పైన క్వశ్చన్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గాన్ మెథడ్, ఒక్కోసారి సింథటిక్ రెజిన్ మెథడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, బట్ ఈ మధ్య అంటే అడగట్లేదు. సో అయాన్ ఎక్స్చేంజ్, కాల్గాన్ మెథడ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. 23rd కొన్ని ఉన్నాయి ఇంకా. రైట్ ద కెమికల్ రియాక్షన్ టు జస్టిఫై దట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫంక్షన్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. హైడ్రోజన్ పెరాక్సైడ్ మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్, మంచి రెడ్యూసింగ్ ఏజెంట్లో వర్క్ చేస్తుంది. బట్ ఎలా వర్క్ చేస్తుందో కొన్ని ఈక్వేషన్స్ తీసుకొని జస్టిఫై చేయంటాడు. అంటే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ 4 ఆక్సిడైజింగ్ అండ్ 4 రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ విత్ రిలవెంట్ ఈక్వేషన్ అంటాడు. సో 4 ఆక్సిడైజింగ్, 4 రెడ్యూసింగ్ ప్రాపర్టీ వేస్తే చాలు. ఓకేనా? 4 ఈచ్, 4 మార్క్స్కి వస్తాయి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. వాట్ డూ యూ నో అబౌట్ క్యాస్నర్-కెల్నర్ ప్రాసెస్? రైట్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. క్యాస్నర్-కెల్నర్ ప్రాసెస్లో సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపేర్ చేస్తాం. ఏ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అవుతున్నావు, ఓకేనా, ఆ క్యాస్నర్-కెల్నర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇట్. ఎక్కువగా 2 మార్క్స్కి అడుగుతుంటాడు. ఎప్పుడు ఒకసారి అయితే 4 మార్క్స్ అడిగాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన. ఇంపార్టెంట్ అయినా. డిస్కస్ ద ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ బై సాల్వే ప్రాసెస్ అనొచ్చు. సాల్వే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన కెమికల్ రియాక్షన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయమని ఒకసారి 4 మార్క్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. దెన్ ప్రిపరేషన్ అడుగుతున్నాడు. సో ఓన్లీ ప్రిపరేషన్ అడగచ్చు, ఓన్లీ ప్రాపర్టీస్ అడగచ్చు, మొత్తం అడిగే ఛాన్సెస్ తక్కువ. బట్ సాల్వే ప్రాసెస్ అయితే ఇంపార్టెంట్. ఓకే. ఎక్స్ప్లెయిన్ బోరాక్స్ బీ టెస్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. డైబోరేన్ పీ బ్లాక్లో గ్రూప్ 13 ఎలిమెంట్. బోరాక్స్ బీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 4 మార్క్స్. దెన్ గివ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరియన్, హౌ ఇస్ ఇట్ రియాక్ట్స్ విత్. డైబోరియన్ ప్రిపరేషను వాటర్, కార్బన్ మొనాక్సైడ్, ట్రైమిథైలమైన్, ఈ ముగ్గురితో రియాక్షన్ ఇంపార్టెంట్. దీంతోపాటు అమ్మోనియాతో కూడా రియాక్షన్ చదివి పెట్టుకుంటే బెటర్, బట్ అడగట్లేదు. 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్, 3 ప్రాపర్టీస్. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్. 29th క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇదే అడిగేవాడు చాప్టర్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్. అది తప్ప వేరేది అడిగేవాడే కాదు. బట్ మరి అది ఒక్కటే అడిగితే బాగోదు కదా, ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్. డైమండ్, గ్రాఫైట్ డిఫరెన్సెస్ రాయమంటున్నాడు బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చర్. ఇది చాలాసార్లు అడిగాడు. బట్ మీరు ఇది నేర్చుకోవచ్చు. చిన్న బాక్స్ లాగా ఉండి 5 పాయింట్స్ ఈచ్ అట్లా ఉంటాయి. తర్వాత అల్లోట్రోపీ ఆఫ్ కార్బన్ అని లాంగ్ ఆన్సర్లో ఉంటుంది. అది చదువుకుంటే ఇంకా బెటర్, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం మీద గ్రాఫైట్, డైమండ్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనిపైన 2 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. డైమండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్, గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్, డైమండ్ హార్డ్ వై, అలాగే గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్, ఇలా అడుగుతున్నాడు. సో మొత్తం మీద డైమండ్, గ్రాఫైట్ రిలేటెడ్ ఇంపార్టెంట్. దాంతోపాటు సిలికేట్స్, సిలికోన్స్ అని ఉంటాయి, అవి కూడా చదవండి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం చేయట్లేదు, బట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా. ప్రతి చాప్టర్లో మీకు ఇచ్చిన రన్నింగ్ మెటీరియల్లో డబల్ స్టార్ ఉండేవి మిస్ అవ్వకుండా చదువుకోండి. సింగిల్ స్టార్ ఉండేవి ఫస్ట్ డబల్ స్టార్ క్వశ్చన్స్, దెన్ సింగిల్ స్టార్ క్వశ్చన్స్. 80% మిస్ చేయొద్దు, అవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా 2 మార్క్స్ మనకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. కాబట్టి ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇది నోట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇంతవరకు ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం ఏమి డిస్కస్ చేయలేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా 8 మార్క్స్ వస్తుంది. ఈ వీడియో చేస్తున్నది ఎవరికంటే ఎవరైతే కెమిస్ట్రీ ఎక్కువగా చదువుకోలేకపోతున్నాం, రియాక్షన్స్ ఎక్కువ గుర్తుండట్లేదు అనేవాళ్ళు సింపుల్గా స్కోర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంత ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది, పెద్ద కష్టమేం కాదు. కొన్ని రియాక్షన్లే
దాంట్లో 8 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, గివ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ అసిటిలిన్, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఓజోన్. వాటరు ఓజోన్తో ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పాలి. అసిటిలిన్ ప్రిపరేషన్ ఆల్కైన్స్లో ఉంటుంది. తర్వాత డిస్క్రైబ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎథిలిన్, గివ్ ఈక్వేషన్స్ ఫర్ ద రియాక్షన్స్ ఆఫ్ ఎథిలిన్ with ozone, hypohalous acid, cold alkaline dilute KMnO4, heated with oxygen at high temperature. చాలా ఇంపార్టెంట్, 8 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత హౌ డస్ వీ గెట్ బెంజిన్ ఫ్రమ్ అసిటిలిన్, ఎక్స్ప్లెయిన్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్ అసైలేషన్. చాలా ఇంపార్టెంట్. సపరేట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్సే 4 మార్క్స్కి అడగచ్చు, లేదా ప్రిపరేషన్ అడిగి ఏవైనా ఒక 2-3 అడగచ్చు. చివరిగా 2 మార్క్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, అంటే ఏవైనా 2 ఆర్గానిక్ కాంపౌండ్స్, అంటే 2 స్ట్రక్చర్స్ ఇచ్చి నేమ్ రాయమనడం కానీ, లేదా ఈథేన్ 1,2-డయోల్, ఓకేనా, 1,3-బిటాడయిన్, ఇలా నేమ్లు ఇచ్చి స్ట్రక్చర్ డ్రా చేయమనడం కానీ అడగచ్చు. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయినా బాగా చదివే పిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా మిస్ చేయకూడని క్వశ్చన్లు. ఓకేనా? అండ్ మాకు ఒక 30 మార్క్స్ వస్తే చాలు సార్. 60కి 30 to 35 పక్కాగా వస్తాయి. 30 నుంచి 35 మార్క్స్ పక్కాగా వస్తాయి. అఫ్కోర్స్ మీ లక్ బాగుంటే 40 out of 40. 2 మార్క్స్ చెప్పలేదు కదా, 2 మార్క్స్ 20 మార్క్స్ తీసేస్తే రిమైనింగ్ 40 మార్క్స్కి 8 and 4. అదృష్టం బాగుంటే ఇందులోటివే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్సే 100% 40 out of 40 తెచ్చుకునే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే వచ్చాయి, ఈ ఇయర్ చెప్పలేము. కాబట్టి 30 to 35 అయితే పక్కా. 40 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఓకే, ఎందుకంటే ఛాయిస్ ఉంటాయి కదా, అవి పోయినా కూడా మనకు 40 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు పక్కాగా. మీరైతే కాన్ఫిడెంట్గా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చదవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.